హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మేమైతే సంక్రాంతి పండగకు ఇలా అప్పాలైతే చేసుకున్నాము. ఇవి మేమైతే అప్పాలు అంటాం, లేకుంటే గారెలు అంటామండి. ఇవి మీ సైడ్ ఏమంటారో మాకైతే తెలియదు. మేమైతే అప్పాలనే అంటాము. ఇవి చక్కగా ఎంత చక్కగా కరకరలాడుతూ వచ్చాయంటే చూడండి, ఇలా ఇరిస్తే కరకరలాడుతూ ఉన్నాయి. చూడండి, మేమైతే ఎంత చక్కగా కరకరలాడుతూ అప్పాలైతే చేసుకున్నాము. ఎలా చేసుకున్నామంటే చూపిస్తాను. నేనైతే ముందుగానే 4 కేజీల బియ్యం పిండిని అయితే తీసుకున్నాను. అప్పాల పిండిలో ఏమేమి వేయాలో అందరికీ తెలిసే ఉంటుంది. నువ్వులు, ఓమ, జీలకర్ర, ధనియాల పౌడర్, వెల్లుల్లి అవన్నీ వేసి చక్కగా వేడి నీళ్ళతోని ఇలా పిండిని అయితే నానుకోవాలి. ఇప్పుడు దీనిని కొద్దిగా వాటర్ వేసుకుంటూ చూడండి, ఇలా ఒక డేక్షలను అయితే ఇలా పిండిని అయితే తీసుకొని ఇందులో కొద్దిగా చల్లని వాటర్ వేసుకుంటూ పిండి ముద్దలను అయితే కలుపుకోవాలి. చూడండి, నేనైతే పిండి ముద్దని ఇలా కలిపేసుకున్నాను. మరీ మెత్తగా ఉండద్దండి, అప్పాలన్నవి విరిగిపోతాయి. మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఇలా మీడియం ఉంటే సరిపోతుంది. ఇలా చేతి అయితే చిన్న బాల్స్లానైతే చేసుకోవాలి. చూపిస్తాను చూడండి, ఇలా చిన్న బాల్స్లోనైతే చేతి పట్టి చేసుకోవాలి. ఈ బాల్స్ని అయితే అప్పాల్లో చేసుకుందాము. చూడండి, నేనైతే ఇప్పుడు అప్పాల మిషన్ అయితే తీసుకున్నాను. దీనిపైన కట్ చేసుకున్న కవర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దని ఇందులో పెట్టేసి ఒకవైపు మరొక వైపు కవర్ పెట్టేసి ఇప్పుడు దీన్ని అయితే అప్పంలా చేసుకోవాలి. చూడండి, ఎంత చక్కగా అప్పాలు అయితే వచ్చేసినాయో. ఇప్పుడు దీనిని ఒక క్లాత్ పైన వేసుకోవాలి. చూడండి, అప్పాలైతే ఇలా చేతి పట్టి ఒక క్లాత్ పైన వేసుకోవాలి. నేనైతే ముందుగానే అప్పాలన్నీ చేసుకున్నాను. ఇప్పుడైతే పొయ్యి మీద కాల్చుకుందాము. చూడండి, నేనైతే పొయ్యి మీదనే అప్పాలను అయితే కాల్చుకుంటున్నాను. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని ముందుగానే పెట్టుకున్నానండి. ఆయిల్ కూడా వేడైంది. ఇప్పుడు చేతి పట్టి అప్పాలను అయితే వేసుకోవాలి. చూడండి, అప్పాలు అయితే చక్కగా కాలినాయండి. ఇప్పుడు రెండు వైపులా వీటిని అయితే చక్కగా కాల్చుకోవాలి. రెడ్ కలర్ వచ్చే వరకు చక్కగా కాల్చుకోవాలి. చూడండి, అప్పాలు అయితే రెండు వైపులా చక్కగా కాలినాయి. ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చూడండి, అప్పాలు అయితే ఇలా ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఇవి ఆయిల్ అంతా నడిచిన తర్వాత ఇప్పుడు ఒక డబ్బాలోనైతే వేసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా డబ్బాలో వేసుకొని మూత పెట్టుకుంటే ఇవి దగ్గర నెల వరకు అయితే ఉంటాయండి. మనం ఎప్పుడంటే అప్పుడే చేసుకోం కాబట్టి పండుగకు ఎక్కువగా చేసుకోవాలి. అలాగే మా వీడియోలు నచ్చితే లైక్ కొట్టండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, బాయ్.